యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఉదయకాల సమయంలో నిద్ర లేచిన వెంటనే ఏదో ఒక సమస్య, హృదయంలో ఏదో ఒక వేదన, ఏదో ఒక కలవరం, ఒక భయం, ఆందోళనలతో కన్నీటితో మీరు ఉన్నారా? అయితే ఉదయకాల సమయంలో ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. దేని గురించి బాధపడుతూ ఉన్నారు? ఏ కార్యం గురించి కన్నీరు కారుస్తున్నారు? ఏ కార్యం మీ జీవితంలో జరగలేదని మీరు నిరుత్సాహంతో ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు తోడై ఉన్నారు అని, ప్రభు మీకు సహాయము చేస్తారు అని, ప్రభు మీకు జయమును అనుగ్రహిస్తారు అని దేవుని సేవకుడుగా మీకు తెలియపరుస్తూ ఉన్నారు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనము, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేని గురించి ఆలోచన చేస్తూ హృదయంలో వేదన పడుతున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు? కొన్నిసార్లు కొన్ని కార్యాలు జరగాలని నేను కూడా హృదయంలో ఎంతో వేదన పడి, ఆందోళన చెంది ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా ఈ కార్యంలో నుంచి నేను ఏ విధంగా ముందుకు కొనసాగలను ప్రభువా, ఈ కార్యాన్ని నేను ఏ విధంగా అధిగమించగలను ప్రభువా, ఈ సమస్యలో నుంచి నేను ఏ విధంగా బయటకు రాగలను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చేవారు. అరే, ఇంత సింపుల్గా ఈ సమస్య పరిష్కారం అవుతుందా అని నేను ఊహించలేకపోయేవాడిని. ఎప్పుడైతే నీ సమస్య విషయంలో నువ్వు దేని గురించి అయితే కలవరపడుతున్నావో, నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో, నువ్వు దేని గురించి అయితే ఆందోళన చెందుతున్నావో, ఆ కార్యం కొరకు నువ్వు ప్రార్థించకపోతే వాటిల్ని సాతాను ఉపయోగించి నేను ఇంకా కృంగదీస్తాడు. ఏ సమస్య ఉన్న దేవుని దగ్గరికి రా. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో ఉన్న ప్రతి కలవరము, భయమును దేవుడు తొలగించి నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యమంతటిలో జయమును అనుగ్రహించుమని, వారిలో ఉన్న కలవరము, భయము, ఆందోళన తొలగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.